హలో అండి, నమస్తే. షిరిడీకి బయలుదేరుతున్నాము. రండి మీరు కూడా నాతో పాటు. షిరిడీలో ఎలాంటి ప్లేసెస్ చూడాలి, ఎంత ఛార్జ్ అవుతుందో మొత్తం తెలుసుకుందాం ఈ వీడియోలో. అట్లాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లో. దిస్ ఇస్ స్వాతి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి షిరిడీకి 4 o'clockకి ట్రైన్ ఉంటుందండి. మనము స్లీపర్ బుక్ చేసుకుంటే 425 రూపీస్ కాస్ట్ పడుతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ మనము 9కి రీచ్ అవుతాం అక్కడ. సో 4కి అట్లా ట్రైన్ ఎక్కగానే మా వాళ్ళకి ఇట్లా ఆకలి అవుతుంది. ఇప్పుడే కాదు, మేము ఫస్ట్ పూణేలో ఉండుంటిమి. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అంతే. ట్రైన్లో వెళ్తున్నామంటే చాలు, నార్మల్ డేస్ కన్నా ఎక్కువ ఆకలి వేస్తుంది. మీకు కూడా అంతేనా? ఆల్మోస్ట్ ఎక్కువ మందికి అట్లనే అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ 9కి మనమైతే మంచిగా షిరిడీలో రీచ్ అవుతామండి. షిరిడీలో దిగగానే మనకి ఇట్లా బస్సెస్ వస్తాయి, ఫ్రీ బస్సులు మనకి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తాయి. కాకపోతే ఫుల్ పబ్లిక్ ఉంటారు, లేదా మనకు అక్కడ ఆటోలు కూడా ఉంటాయి అనమాట. షేరింగ్ అయితే పర్ పర్సన్ 20 రూపీస్ తీసుకుంటారు. లేదా మీరు సపరేట్ మాట్లాడుకోవాలనుకుంటే ఒక 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా మేము బస్ ఎక్కే వీలు లేకుండా అనమాట, లగేజ్ అంతా కూడా తీసుకొని. సో అందుకే మేము ఆటోలో వెళ్ళిపోయాము. షిరిడీ బాబా దగ్గరికి 6 years తర్వాత వెళ్తున్నామండి. ఇప్పటికీ మా మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళడము 3rd టైము, కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా కొత్తగానే అనిపిస్తుంది. రూమ్స్ అయితే మేము ముందు బుక్ చేసుకోలేదండి. అక్కడికి వెళ్ళినాకనే సర్చ్ చేసినాము. ఆటోలో ఒక 4-5 హోటల్స్ తిరిగామన్నమాట. మాకు అన్నింటికన్నా ద బెస్ట్ హోటల్ సాయి కన్నయ్య హోటల్ నచ్చింది. అది మన టెంపుల్కి నియర్ బై ఉందనమాట, వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. మళ్ళీ కాస్ట్ కూడా విత్ ఏసీ 1500 అనమాట. నాకు రీజనబుల్ అనిపించింది. మిగతా వాళ్ళ దగ్గర 3000 అట్లా చెప్పారండి. సో హోటల్ నీట్గా ఉంది. మళ్ళీ 6 members అనమాట. మేము 4 అండ్ ఆల్సో మా అన్న తమ్ముడు 2 వచ్చిళ్ళు. ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారనమాట. సో మీరు ముందు బుక్ చేసుకున్న మీకు రూమ్స్ దొరుకుతాయి, లేకపోతే అక్కడికి వెళ్ళి సర్చ్ చేసినా కూడా చాలా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. సత్రాలు కూడా ఉన్నాయండి తక్కువ కాస్ట్లో, కాకపోతే అంత నీట్గా లేవన్నమాట. ఇంకా అక్కడ నుంచి మేమంతా ఫ్రెష్ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయిపోయినాము. మనము ముందుగానే దర్శనం టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అండి. నార్మల్ దర్శనానికి అయితే 3 to 4 hours టైం పడుతుంది. సో మన స్పెషల్ దర్శనం అనుకోండి 200 రూపీస్ ఉంది పర్ పర్సన్. పిల్లలకి లేదండి, ఓన్లీ పెద్దవాళ్ళకి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. విత్ 20 minutesలో మనకు దర్శనం అయిపోయింది అనమాట. ఇంకా మన మొబైల్స్ కానీ మన చెప్పులు కానీ అన్నీ అక్కడే మనం లైన్లో వెళ్తుంటే అక్కడ పెట్టేయాలి. గేట్ నెంబర్ 6 నుంచి మాకు ఈసారి దర్శనం జరిగిందండి. అండ్ ఆల్సో మాకు స్లాట్ 4 o'clockకి బుక్ అయిందనమాట. మనము స్పెషల్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటే మనకు స్పెషల్గా టైం ఇస్తారు. కాకపోతే ఏంటంటే మనం వెళ్ళి అక్కడ అడిగితే ఒక రోజు, అంటే ఇప్పుడు మనం ఈ డేట్ రోజు బుక్ చేసుకున్నాం అనుకోండి, ఆ డేలో మనం ఏ టైంకైనా దర్శనం చేసుకోవచ్చు అంట. మేము అదే ముందుగా ఫ్రెష్ అయ్యాం కదా, మాకు ఇంకా టైం ఉంది కదా 4 o'clock వరకు, ఈ లోపు దర్శనం అయిపోతే బెటరే కదా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే, లేదమ్మా మీరు ఈ రోజులో ఎప్పుడైనా మీరు దర్శనం చేసుకోవచ్చు 4 o'clockకి అని టైం ఇచ్చినా కూడా అని చెప్పేసి అనడంతోనే సో మేము 11 వరకు టెంపుల్కి వెళ్ళి 1కి అట్లా మాకు దర్శనం అయిపోయిందండి. ఆ తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా సాయి అన్న ప్రసాదం కోసం వచ్చాము. ఇక్కడ నిజంగా నేను షాక్ అయ్యాను. చెప్పొద్దు అనుకున్నాను, కాకపోతే చెప్పకుండా ప్రాణం ఉండట్లేదు అనమాట. ఫస్ట్ 6 years బ్యాక్ వచ్చినప్పుడు స్పెషల్ అన్నదానము ఇట్లా ఫ్రీ అన్నదానము లేదండి. కాకపోతే ఇది ఒక్కటి నాకు అక్కడ నచ్చలేదు అనమాట. మేము ఫ్రీ అన్నదానానికి వెళ్ళాము. మాతో పాటు ఒక 20 మంది దాకా అట్లా డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ రెండింటికి పెద్ద తేడా ఏముంది అసలు? స్పెషల్ అన్నదానంకి 50 రూపీస్ పెద్దవాళ్ళకి, 30 రూపీస్ చిన్నవాళ్ళకంట. అన్నదానం విషయంలో ఆ వేరియేషన్ ఒక్కటే నాకు నచ్చలేదు. ఎవరి ఒపీనియన్ అది, ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. నాకు అనిపించింది చెప్తున్నాను. సాయిబాబానే అందరికీ భిక్షాటన చేసి మరి అన్నదానం పెట్టేవాడు కదా. సో అట్లాంటి బాబా దగ్గర అన్నదానం దగ్గర తేడా చూపిస్తే బాధ అనిపించింది అంతే. ఇంకా అక్కడి నుంచి మనము రూమ్కి వెళ్ళిపోయి 4 అయిపోతుంది అనమాట. సో అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి ఒక 1 hour అలా రెస్ట్ తీసుకోవచ్చు. సో ఆ తర్వాత 5 o'clock అట్లా బయటకు వచ్చామనుకోండి, మంచిగా అక్కడ మన తెలుగు రెస్టారెంట్స్, తెలుగు హోటల్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఫుడ్ అయితే మాకు ఎక్కడ కూడా అంత బాగా నచ్చింది లేదు. సాయి కన్నయ్య హోటల్ ముందు విజయవాడ వాళ్ళది ఒక హోటల్ ఉందండి. అక్కడ టీ మాత్రం చాలా బాగుంది. అక్కడ టీ తాగి అక్కడ నుంచి ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసినాము. ఇక్కడ ఎంత ఆడినా కూడా, అంత జాతరకి వెళ్ళినా అక్కడ హార్స్ కనబడితే హార్స్ రైడింగ్ చేయాల్సిందే. వీళ్ళైతే ఒక్కరికి 100 అంట. మాకు 2 ఉన్నారు కదా అని చెప్పేసి మేము అడిగితే 150కి 2 ఎక్కిచ్చారండి. ఇంకా అక్కడ నుండి షాపింగ్ స్టార్ట్ చేసినాము. సాయి కాంప్లెక్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఆ లోపలికి వెళ్తే అక్కడ ఒకటి సాయి మండపం ఉంటుంది. హారతి టైంలో హారతి అక్కడ మనకి లైవ్గా కనబడుతుంది. అక్కడ కూర్చొని ప్రశాంతంగా కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి మొత్తం షాపింగ్ స్టార్ట్ చేసినాము. ఇక్కడ సాయిబాబా దగ్గర మనకి సాయిబాబా విగ్రహాలన్నీ కూడా మంచి రీజనబుల్ కాస్ట్కి వస్తాయండి. ఇక్కడ లోపలనే సాయి మ్యూజియం ఉంది. అక్కడ కూడా సాయిబాబా చరిత్ర విని అక్కడ నుంచి రూమ్కి వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకోవాలి ఆ రోజు. ఇంకా నెక్స్ట్ డే మనము శనిశింగారం వెళ్ళిపోవచ్చు అనమాట. శనిశింగారం అంటే అక్కడ మనకి ఆ టెంపుల్కి వెళ్తే మన శని వెళ్ళిపోతుంది అని చెప్పేసి భక్తుల నమ్మకము. ఇక్కడ మనకి టెంపోస్ ఉంటాయి. 200 రూపీస్ అండి అప్ అండ్ డౌన్ ఛార్జ్. వెళ్ళి మళ్ళీ మనకి షిరిడీలో వదిలేస్తారు.
సో మనం ఒకవేళ వెహికల్ కావాలనుకుంటే 1500 నుంచి స్టార్ట్ ఉందన్నమాట. వెహికల్ని బట్టి కాస్ట్ ఉంది. శని సింగారు నేను 6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళానని చెప్పాను కదా, ఎప్పుడు షిరిడి వెళ్ళినా ఇక్కడ టెంపుల్కి వస్తామండి. అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ అంటే అసలు ఇదంతా లేదు. అప్పుడు మెయిన్గా ఇక్కడికి మేము అభిషేకం చేసేవాళ్ళము. అప్పుడు అంత కాస్ట్ కూడా ఏమి ఉండదు అనమాట, ప్రతి ఒక్క భక్తులు అక్కడ పంపించేది. బట్ ఇప్పుడు అభిషేకం చేయాలంటే పర్ పర్సన్ ఒక్కరికి 500 అంట, ఫ్యామిలీ కూడా కాదు, ఒక పర్సన్కి 500 అంట అభిషేకం చేయడానికి. అక్కడ అభిషేకం చేస్తే మన శని వదిలిపోతుంది అని చెప్పేసి భక్తుల నమ్మకం అనమాట. అక్కడ ఆ ఊళ్ళో ఏ గడపకి కూడా డోర్లు ఉండేయండి. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 12 ఇయర్స్ బ్యాక్ అక్కడ అట్లా కొన్ని ఇల్లులు చూసాము. కాకపోతే ఇప్పుడు కాలాన్ని బట్టి మార్పులు చేర్పులు మొదలయ్యాయి కాబట్టి సో అలాంటి ఇల్లులు కూడా కనుమరుగైపోయినాయి అనమాట. శని సింగార్లో దిగగానే మనకు ఒక పూజ సెట్ ఇస్తారు. దిగిన వెంటనే కొన్ని హోటల్స్ ఉంటాయి, 650 చెప్తారండి. అస్సలు అక్కడ తీసుకోకండి. కొంచెం ముందుకు రాగానే మీరు నమ్మరు, అదే సెట్ పూర్తిగా 50 రూపీస్కి వచ్చింది తెలుసా. మేమైతే షాకు, అట్లుంటుంది. ఫస్ట్ వెళ్ళిన షాప్లోనే ఎక్కడ కూడా తీసుకోవద్దు, తీర్థయాత్రలకి వెళ్తే మనకు తెలియదు కాబట్టి ఒక షాప్లో చూసి ఆ రేటు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ షాప్లో తెలుసుకొని తీసుకోవడం బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. ఇట్లా చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా శనిసింగార్ నుంచి మనము మళ్ళీ షిరిడిలో డ్రాప్ చేసే టైము 3 o'clock అట్లా అయింది అనమాట. మళ్ళీ మీరు శనిసింగార్కి వస్తుంటే హోటల్లో రూమ్ వెకేట్ చేయొచ్చండి. ఆ హోటల్లోనే కింద మన లగేజ్ పెట్టుకోమంటే వాళ్ళే పెట్టుకుంటారు. మనకి ఏమైనా అమౌంట్ గోల్డ్ ఉంటే మనతో పాటు తీసుకొచ్చుకొని మిగతా బట్టలు అట్లా మన బ్యాగ్లో పెట్టి వాళ్ళకి ఇస్తే ఆ హోటల్లో సపరేట్ కింద పెట్టుకుంటారు అనమాట. సో అందుకే మనకు సెకండ్ డే హోటల్ ఛార్జెస్ పడవు. ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇంకా 2 to 3 days ఉండాలనుకుంటే హోటల్ తీసుకోవచ్చు. ఇంకా మనము శనిసింగార్ నుంచి షిరిడికి వెళ్ళే వరకు 4 అయిపోతుంది. మనం ట్రైన్ 4 o'clock ఉంటుంది, లేదా బస్ కూడా అక్కడ నుంచి ఫుల్గా బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇదన్నమాట షిరిడి ఫుల్ టూరు. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. శనిసింగార్లో ప్రసాదం ఏంటో తెలుసా, బర్ఫీ. ఎంత టేస్టీగా ఉందో మీకు చెప్తుంటే కూడా నాకు నోట్లో వాటర్ వస్తున్నాయి, అంత బాగుంది. అట్లాగే శనిసింగార్లో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ ఉంటాయండి. ఆ వాటర్లో కాళ్ళు కడుక్కొని మళ్ళీ తిరిగి మనము వెనక్కి చూడకుండా మనము మన ఇంటికి రావాలంట. అంటే ఆ ఊరు దాటాలన్నమాట. సో అట్లయితే మన శని ఎన్నేళ్ళ శని అయినా వదిలిపోతుంది అని చెప్పేసి నమ్మకము. అన్నట్టు మీరు మన వీడియోకి లైక్ చేశారా లేదా ఇంతకీ? ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో కామెంట్ చేయండి. ఫుల్ లింక్ అట్లాగే నేను ఏంటి షిరిడీది స్పెషల్ దర్శనం టికెట్స్ గురించి చెప్పాను కదా, అవన్నీ లింక్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అట్లాగే మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ స్వాతి ముచ్చట్లు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్.